హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యంలో ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 12వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దేవుని వాక్యంలో క్రీస్తునందు ప్రియులారా, ఈ రాత్రి శ్రద్ధగా జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించాలని ప్రభు పేరిట తెలియచేస్తున్నాను. విని చదవండి. ఆమె చేతుల తల్లి చెప్పండి. హల్లెలూయా. ఈ ద్వితీయోపదేశ కాండము అనగా దేవుని బిడ్డ మరలా బోధించుట. చెప్పండి. మరలా చెప్పుట, రెండోసారి చెప్పడం. నిర్గమ అనండి. చెల్లి మాట్లాడట్లా. నిర్గమ. ఆ తల్లి నిర్గమ. నిర్గమ అంటే విడుదల. ప్రైజ్ ది లార్డ్. ఏంటి చెప్పండి. అంటే 430 సంవత్సరాలు ఇశ్రాయేలుల ప్రజలు మరి బానిసత్వంలో ఉంటే దైవజనుడైన మోసే గారిని పంపి బయటికి తీసుకొని వచ్చాడు. 430 సంవత్సరాలు వెట్టి చాకిరీ చేస్తూ నలిగిపోతున్న సమయము, సందర్భము అది. ఆ రోజులు, ఆ దినాలు, ఆ పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో కృంగిపోతూ, నలిగిపోతూ, శ్రమ పడుతూ, కన్నీళ్లు పెడుతూ, అయ్యో మమ్మల్ని విడిపించే వాడు ఉన్నాడా అని అలా ఎదురు చూస్తున్న రోజులు ఆ రోజులు. దేవునికి స్తోత్ర. దేవుడు మోసేకు ప్రత్యక్షమై ఐగుప్తులో ఉన్న నా ప్రజల యొక్క దురావస్థను నేను నిదానించి చూచి తిని వారిని విడిపించుటకు దిగి వచ్చి తిని. ఆమేన్. మీరు గమనిస్తున్నారా? మన దేవుడు చిన్న సన్న దేవుడు కాదు. నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు సామాన్యమైన దేవుడు కాదు. హల్లెలూయా. మనం వెంబడిస్తున్న యేసు, మనం ఆరాధిస్తున్న క్రీస్తు, మనము స్తుతిస్తున్న ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు మామూలు దేవుడు కాదు. అసాధారణమైన అద్భుత కార్యాలు చేసే దేవుడు. ఆమేన్. చెప్పండి. హల్లెలూయా. వారు 430 సంవత్సరాలు బానిస బ్రతుకులో మగ్గిపోయి ఉన్నారు. కన్నీళ్ళ మధ్యలో ఉన్నారు, వేదనల మధ్యలో ఉన్నారు, శోధనల మధ్యలో ఉన్నారు, నలిగిపోతూ ఉన్నారు, కృంగిపోతూ ఉన్నారు, వేధించబడుతున్నారు, దిక్కు తోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఆమేన్. యేసయ్య మహాదేవుడు ఆకాశము నుండి ఆ ప్రజల యొక్క దురావస్థను చూశాడు. అంటే పడకూడని పాటలు పడుతున్నారే అని చూశాడు. ఆమేన్. ఎంతగా వీళ్ళు కన్నీళ్లు కారుస్తున్నారే, ఏడుస్తున్నారే, నిట్టూర్పు విడుస్తున్నారే అని ఆయన ఆకాశము నుండి చూస్తున్నాడు. ఆమేన్. చెప్పండి. హల్లెలూయా. మీకు సంగతి చెప్పనా? ఎవరైతే దేవునిని నమ్మి, దేవుని ఆరాధించి, దేవునిలో ఎదుగుతూ ముందుకు సాగుతూ ఆధ్యాత్మికమైన స్థితిలో బ్రతక గోరి దేవుని బిడ్డలారా, ఒకవేళ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారే, ఖచ్చితంగా యేసు వారిని చూస్తాడు. ఆమేన్. చెప్పండి. హల్లెలూయా. చెప్పండి. హల్లెలూయా. ఈ సందర్భంలో ఒక మాట చెప్తాను చూడండి. దేవుని బిడ్డలారా, 18 సంవత్సరాల నుంచి బలహీనపరచబడిన దయ్యం పట్టి అలా వంగిపోయింది ఆ తల్లి. సమాజ మందిరంలో యేసు బోధిస్తూ ఉంటే యేసయ్య ఇట్లా అందరూ మీకులాగే కూర్చొని ఆయన బోధ వింటున్నారు. ఆమేన్. హల్లెలూయా. బోధ వింటున్నారు. ఆయన ఎవరిని చూడలే. ఆ వెనకమాల కూర్చొని బాధతో నడువంతా వంగిపోయి
అలా దిగులుతో ఉన్నే ఆమెని యేసు చూసిండు. ఆమె హల్లెలూయా. అంటే నువ్వు దిగులుతో కూర్చుంటే ఆయన నీతో పాటు ఏకీభవించడు. ఆమె నీ చింత, నీ దిగులు, ఆయన నీ నిట్టూర్పు ఎగరగొడతాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. యేసు చూస్తున్నాడు. ఆమె రాత్రంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప పడలేదు. కానీ నేరుగా యేసయ్య చూపు వారి మీదకి వెళ్ళింది. ఆమె ప్రయాసపడి ప్రయత్నం చేసి అలసిపోయి సొమ్మసిల్లిపోయి వేసారిపోయి మా వల్ల కాదు, మా చేత కాదు, మేమేమి చేసిన ప్రయోజనం లేదని అని సతికలబడి కూర్చుంటారు చూడు. యేసయ్య ఆ సతికలబడ్డోని కాడికి వచ్చి చెయ్యి బట్టి పైకి లేపాలని చూస్తుంట. ఆమె చెప్పండి హల్లెలూయా. అంటే చూపు వారి మీదకి వెళ్తుంది. దయగల చూపు, కరుణగల చూపు, దేవుని బిడ్డ ప్రేమించే చూపు, ఆదుకునే చూపు. దేవునికి స్తోత్రం. కొంతమందికి ఉంటాయండి కుళ్ళు చూపులు. ఏ చూపులు? కుళ్ళు. కొంతమందికి ఉంటాయి చూపులు విష చూపులు. చెప్పాలా? విష చూపులు. మనకు తెలుసు దావీదు మీద సౌలు ఎప్పుడు చూసినా ఎట్ట చూసేవాడంట? విషపు చూపే. బైబిల్ చెప్తుంది నీ సమస్య, బైబిల్ చెప్తుంది నీ ఇక్కట్లు, బైబిల్ చెప్తుంది నీ రోగం, బైబిల్ చెప్తుంది నీ బాధ, నీ కన్నీళ్ళు, నీ శోధన, నీ శత్రువు నీ మీద చూపుతున్న ఆ విష చూపు ఏదైనా సరే ప్రైజ్ ది లార్డ్ యేసుకు అప్పగించు. ఆమేన్. ఎవరికి అప్పగించు? నువ్వు యేసయ్యకు అప్పగించగలిగితే నీ పక్షాన యేసు నిలబడి ఫైటింగ్ చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభువుకు అప్పగించు. విషచూపు ఎంతమంది నీ మీద విషచూపు చూసినా పర్వాలేదు, ప్రభువుకు అప్పగించుకుందువు గాక. బైబిల్ చెప్తుంది మరొక మాట. దేవుని బిడ్డలారా, శత్రువుని ప్రేమించు. ఆమేన్. శత్రువుని మీరు ప్రపంచమంతా తిరిగి వచ్చిన యేసయ్య బైబిల్ గ్రంథం అందు శత్రువుని ప్రేమించిన ఒక వ్యక్తి యేసుక్రీస్తు తప్ప మరొకరు కనబడరు. ఆమేన్.